తెలంగాణలో దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఎఫ్ఆర్బీఎం లోబడి ప్రభుత్వం లోన్లు తీసుకుని పథకాలు అమలు చేస్తే కార్పొరేషన్లు తీసుకున్నటువంటి లోన్లను ప్రభుత్వ లోన్లుగా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేసే పథకాలను అడ్డుకునే పార్టీలు తెలంగాణలో ఉండడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కార్పొరేషన్లు తీసుకున్నటువంటి లోన్లను ప్రభుత్వ లోన్లుగా వక్రీకరించి మేము లోన్లు తీసుకోవద్దు, ఈ ప్రజా ఉద్ధరణ జరగొద్దు, పేద వర్గాలకు న్యాయం జరగొద్దు అనే పద్ధతిలో ఈరోజు మమ్మల్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం, పేద వర్గాలను అడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది సుస్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అధ్యక్ష, ఇటువంటి పార్టీలు, ఇటువంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ సభలో ఉండడము, ఈ రాష్ట్రంలో అటువంటి పార్టీలు ఉండడము, ఈ దేశంలో ఉండడం అనేది శోచనీయం, దుర్మార్గం. అధ్యక్ష, ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈ రోజు ఈ బడ్జెట్ విషయంలో ప్రజల యాక్సెప్టెన్స్ వచ్చింది. అధ్యక్ష, ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా దళిత బంధు పైన అటాక్ జరుగుతున్నట్టుగా నాకు అర్థమైతా ఉంది. అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎం కు లోబడి ప్రభుత్వము లోన్లు తీసుకొని పథకాలను అమలు చేసి